హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అది కూడా చాలా 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 ఫేవరెట్ అయిన లడ్డుతో హెల్దీ రెసిపీ. అవునండి, లడ్డూలు మనకి చాలా 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 ఫేవరెట్ ఉంటాయి చాలామందికి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫేవరెట్ లడ్డు ఉంటుంది. కానీ ఈ లడ్డు ట్రై చేశారంటే డెఫినెట్గా మీకు ఇదే లడ్డు ఫేవరెట్ అయిపోతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ సింపుల్ ప్రాసెస్, చాలా 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 సింపుల్ ప్రాసెస్. అండ్ ఎంత హెల్తీయో అంత టేస్టీ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది, పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి. సో రెగ్యులర్గా బయట నుంచి తీసుకురాకుండా స్నాక్స్ అలాంటివి ఇలా చేసి పెట్టేస్తూ ఉండండి. మీ పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మంచి స్నాక్స్ కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో స్టార్ట్ చేసేద్దామా? చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా చేసుకోవచ్చు. సో చేసేద్దామా? చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత బాగుందో లడ్డు, మరి తినడానికి కూడా అంతే బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఒక కప్పుతో పల్లీలు తీసుకోండి. ఫస్ట్ మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో మిగతా అవన్నీ కూడా అదే మెజర్మెంట్తో తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ లడ్డు అనేది వస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి. గుర్తుంచుకోండి, లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్, అస్సలు హై ఫ్లేమ్కి టర్న్ చేయొద్దు. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా స్లోగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొట్టు ఊడొచ్చేంత వరకు స్లోగా వేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు నువ్వులు యాడ్ చేసేసేయండి. ఇవి కూడా సేమ్ అవంతా కవే చిట్టపట్టలాడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలి. అది మాత్రం డెఫినెట్గా గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా చిట్టపట్టలాడతాయి. సో మనకి తినేటప్పుడు వగరుగా అనిపిస్తుంటుంది లడ్లు తినేటప్పుడు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. తర్వాతకి ఈ రెండింటిని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసేయండి. తర్వాతకి ఒకవేళ మీకు పల్లీలో ఉన్న పొట్టు తీసేయాలి అనుకున్న వాళ్ళు తీసేసేయండి. లేదు మాకు ఇలానే ఇష్టం అనుకునే వాళ్ళు ఇలానే చేసేసేయండి. ఇలా చేస్తేనే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రెండింటిని కలిపి మంచిగా మిక్సీ పట్టేసేయండి. అది కూడా ఆపి కలుపుకుంటూ బరకగా పట్టాలి ఫస్ట్. తర్వాతకి మళ్ళీ అదే కప్పుతో బెల్లం యాడ్ చేసాం కదా, ఇప్పుడు కూడా కలుపుకుంటూ మంచిగా మెత్తగా మిక్సీకి పట్టేసేసేయాలి. చూస్తున్నారు కదా, బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఆపుకుంటూ కలుపుకుంటూ మంచిగా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మంచిగా ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కూడా మెత్తగా అయినాయా లేదా, లేదంటే బెల్లం కరిగిందా లేదా అనేది ఒకసారి మంచిగా చెక్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాతకి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసేసేయండి. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇంకాస్త ఎక్కువ యాడ్ చేయండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి లైట్గా యాడ్ చేసేసాను. తర్వాత ఆ నెయ్యి మొత్తం మన పిండికి మొత్తం పట్టేదాకా మంచిగా కలిపేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసిన తర్వాతకి మంచిగా మీకు ఎంత పెద్ద సైజులో లడ్డు కావాలనుకుంటే అంత పెద్ద సైజులో లడ్డు చుట్టేసుకోండి. అంతే, ఇంకా చాలా 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 ఈజీ ప్రాసెస్ అండి. ఇంతే, ఇంకా మన హెల్దీ పల్లి మరియు నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసేయండి. మీ పిల్లలకు, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి చాలా మంచిగా పెట్టారంటే వాళ్ళు హెల్తీగా తయారవుతారు. సో చూస్తున్నారు కదా, మరి ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు డెఫినెట్గా నాకు ఒక లైక్ ఇవ్వాలి కదండి. లైక్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి. అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. అవునండి, చాలా 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 మంచి వీడియోస్, అది కూడా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. ఇక్కడ నేను జీడిపప్పుని నెయ్యిలో వేయించకుండానే పెట్టేస్తున్నాను. ఒకవేళ మీకు నెయ్యిలో వేయించాలి అనుకుంటే వేయించి పెట్టేసేసేయండి. అంతే, ఇంకా
మన లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది. సో మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కూడా నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి. అలాగే మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో కొట్టేసేసేయండి. చాలా బలహీనతగా ఉన్న పిల్లలకి కానీ, పెద్దవాళ్ళు ఓపిక లేకుండా శాతగాని వాళ్ళు అలా ఏమన్నా ఉంటే కూడా ఇవి రెగ్యులర్గా పెడుతూ ఉండండి. వాళ్ళు చాలా హెల్తీగా తయారవుతారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి, తినడానికి కూడా ఈ రెసిపీ అంతే బాగుంటుంది. డెఫినెట్గా రెగ్యులర్గా కనీసం వారానికి 3 డేస్ అన్నా వాళ్ళకి ఇస్తూ ఉండండి. చాలా మంచిగా తయారవుతారు. సో బయట నుంచి తెచ్చే ఫుడ్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి మీ పిల్లలకి. ఇలా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యారంటే మంచి మంచి స్నాక్స్, మంచివి అన్నీ కూడా పెట్టేస్తాను. మీరు చూసి మీ పిల్లలకి చేసి పెట్టేసేసేయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్నీ కూడా హెల్తీ రెసిపీస్ ఉంటాయి. సో చెక్అవుట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్